కూటమి ప్రభుత్వం ఫస్ట్ బడ్జెట్ గా దీన్ని చూడాలి. ఎందుకంటే మీరన్నట్లుగా ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గతంలో ఆయన దిగిపోయాడు, వీళ్ళు ఎక్కారు. కూటమి మార్క్ బడ్జెట్ ఏంటో రేపు మనకు వస్తోంది. ఇప్పుడు 3.24 లక్షల కోట్లు ఉంటుందంటున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ని ఈ సందర్భంగా అభినందించాలా, ముఖ్యమంత్రి చంద్రబాబుని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని. ఎందుకంటే ఇవాళ త్రిమూర్తుల బడ్జెట్ అన్నమాట. ఇది ఏది 3 పార్టీల బడ్జెట్. ఈ బడ్జెట్ మరి త్రిబుల్ బొనాంజాగా ఉండాలి, 3 times బెటర్ గా ఉండాలి. మూడింతల అభివృద్ధి, మూడింతల సంక్షేమం. ఇది మరి ఈ బడ్జెట్ ఏ విధంగా దిశానిర్దేశం చేస్తుందో చూడాలి. మొత్తానికి మీరన్నట్టుగా డబుల్ ఇంజన్ సర్కార్ ఇస్తున్నటువంటి ఈ బడ్జెట్ లో వీళ్ళు ఒకటేనమ్మా, ఏది అటు అభివృద్ధి ఇటు సంక్షేమమే కాదు, అరాచక శక్తుల్ని అణిచివేయటం కూడా ఒక త్రిసూత్రంగా వెళ్తున్నారు. అంటే అదే మనం అంటోంది, ఏది త్రిమూర్తులు 3 రకాలుగా వెళ్తున్న పరిస్థితుల్లో. అంటే ఏంటి, ఇటు అరెస్టులు జరుగుతున్నాయి, మరోవైపు అసెంబ్లీ సెషన్స్ లో అరెస్ట్ చేయడానికి సాహసించరు కదా, ఇదేంటి ఇలా జరుగుతుందని మీరు కూడా అంటున్నారు. అంటే వీళ్ళు పారిపోతున్నారు. ఏది పిరికి పక్షంగా ఈ ప్రతిపక్షం మారినప్పుడు మరి ఏముంది, ఇంకా నిజంగానే అసెంబ్లీ జరుగుతుంటే ఎవరన్నా ఒక ప్రతిపక్ష నాయకుని అరెస్ట్ చేయాలంటే సాహసించదు ఏ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం సాహసిస్తోందంటే కారణం ఇక్కడ ఉన్నటువంటి డొల్లతనం, ఇక్కడ ఉన్నటువంటి అసమర్థత, వీళ్ళ యొక్క పిరికితనమే కాదు, వీళ్ళు పారిపోవటం, వీళ్ళు చేసిన అరాచకాలు కూడా. ఇప్పుడు చేసిన పాపం వెంటబడి తరుముతున్నప్పుడు మామూలు పాపాలు, నేరాలు, ఘోరాలు కాదు కదా, వీళ్ళకి సానుభూతి కూడా పరవడిందంటే కారణం అదే అన్నమాట. ఏది పోసాని కృష్ణమురళి, లేకపోతే వల్లభనేని వంశీ, లేకపోతే నిన్న గోరంట్ల మాధవ్కి నోటీసులు ఇవ్వడం కానీ. అంటే తొలి 6 నెలలు కూటమి ప్రభుత్వం సోషల్ సైకోల భరతం పట్టింది. ఏది ఆ వర్రా రవీంద్రారెడ్డి, బోరగడ్డ అనిల్, లేకపోతే అతను అవుతూ శ్రీధర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు. శ్రీరెడ్డికి ఏదో బెయిల్ ఇచ్చినట్టున్నారు. మరి తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఈ తర్వాత 6 నెలలు పొలిటికల్ సైకోల భరతం పడుతోందా. ఏది వల్లభనేని వంశీ మనం చూసాం ఏ విధంగా నోరు పారేసుకున్నాడు. సాక్షాత్తు ఎన్టీఆర్ కుమార్తె పట్ల అతను వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, లోకేష్ పట్ల ఆయన మాటలు, అసలు ఆ కొడాలి నాని కావచ్చు, లేకపోతే ఆ జోగి రమేష్ కావచ్చు, రఘురామకృష్ణరాజును ఉద్దేశించి సభలోనే బూతులు మాట్లాడిన జోగి రమేష్, ఇప్పుడు ఈ గోరంట్ల మాధవ్ ఇష్యూ గాని. అంటే చేసిన పాపాలు వెంటబడి తరుముతున్నాయంటే అదే కారణం అనమాట. చట్టం చేతులు చాలా పొడవైనవి. మనకి విద్యాసాగర్ గారు, రవికిరణ్ చెప్తారు ఏంటి, వీళ్ళు ఎంత పారిపోయినా వీళ్ళని వెంటబడి లాక్కొస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వేట, ఏది ఒక రకంగా వేటాడుతున్నారు అనమాట. జగన్మోహన్ రెడ్డి సభకి ఎందుకు వెళ్ళటం లేదు, ఇవాళ అసలు సభకు వెళ్తాడా లేదా. మొన్నేదో టెక్నికల్ గా సంతకం పెట్టడానికి వెళ్ళాడు అన్నారు, ఆ సంతకం పనిచేయదన్నారు. యాక్చువల్ గా వీళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి అమ్మ 6 సార్లు సభకి ఎలక్ట్ అయ్యాడు. ఏది అసెంబ్లీ, ఒక 3-4 సార్లు పార్లమెంట్ కి ఎలక్ట్ అయ్యాడు అనుకోండి, అది వేరే విషయం. 6 సార్లు అసెంబ్లీకి రాజశేఖర రెడ్డి ఎలక్ట్ అయ్యి ఏ రోజన్నా ఈ విధంగా పనిచేశాడా, ఈ విధంగా పారిపోయాడా, ఇలా డుమ్మా కొట్టాడా సభలకి. అంటే రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకునే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదనమాట. అసెంబ్లీ టైగర్ అంటారమ్మా. ఏంటి, అసెంబ్లీలో అధికార పార్టీని ఎరగాటంలో మాట్లాడుతూ మనం చూసాం. అప్పట్లో పి జనార్దన్ రెడ్డి కావచ్చు, అసలు జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు, కొండేటి రోసయ్య గారిని పేపర్ టైగర్ అని అంటారు ప్రత్యర్థులు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి అప్పట్లో సంవాదం అసెంబ్లీలో ఎలా జరిగేది. ఇతనేంటి, ఇతను అసెంబ్లీ వదిలేసి పారిపోతున్నాడంటే అసెంబ్లీ కేట. ఇది ప్రతిపక్షంగా కాదు, ఒక పిరికి పక్షంగా కనపడుతోంది అనమాట. ఇది కాదనమాట. ఇప్పుడు చంద్రబాబు బాయ్కాట్ చేశాడమ్మా. ఎప్పుడు 2021 ఆ రోజు భీషణ ప్రతిజ్ఞ చేసి మళ్ళా గౌరవ సభ అయితే వస్తానంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సభకు వెళ్ళారు. ఆయన ఎప్పుడు బాయ్కాట్ చేశాడు నాకు తెలిసి 2021 సెప్టెంబర్లో అనుకుంటాను. తర్వాత 22 బడ్జెట్ సమావేశాలు, 23 బడ్జెట్ సమావేశాలు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎంతమంది ఉన్నారమ్మా, 5 పార్టీ మారారు.